ఏదైతే డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచిన దాని మీద ఈ రాష్ట్ర ప్రజలకి బడుగు బలహీన వర్గాల వారికి రైతులకి ఆటో వాళ్ళకి అందరికీ కూడా ఇబ్బందులు ఏర్పడిన మీదుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పిలుపునిచ్చిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిరసన తెలిపి మెమరాండం ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఇచ్చే ఏర్పాటు చేసి ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఎంఆర్ఓ ద్వారా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే వెంటనే మీరు చెప్పిన మాటల ప్రకారంగా డీజిల్ పెట్రోలు అన్నీ కూడా బాదుడని మన కాకి చొక్కాలు కూడా వేసుకుని తిరిగారు, 3 కండవాలు వేసుకుని తిరిగారు. ఇవాళ మరి నోరులు మోగబోయినాయా ఏమైపోయినాయి? మీరు రాగానే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తానని చెప్పారు, తగ్గించకపోగా ఇవాళ పెంచే కార్యక్రమంలో మీరు ముందున్నారు. ఇవాళ గుర్తులేదా మీకు ప్రజల గురించి అని చెప్పి అడుగుతున్నాను. ప్రతిదీ కూడా అబద్ధమే. ఆ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా మీరు అబద్ధాలు చెప్పి ప్రజలకి మాయ చేసి వాళ్ళని అన్ని రకాలుగా కూడా ఏరమార్చి ఈ రోజున మీరు పబ్బం గడుపుకుని ఈ రోజు మళ్ళీ అదే కంటిన్యూ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఏదైతే సూపర్ 6 చెప్పారో అన్ని కూడా అటకెక్కించే కార్యక్రమం చేసి P4 అన్నారు. P4లో పెట్టి ఏమైనా నేను అడుగుతా ఉన్నాను. అంచేత ఇవాళ ఇమీడియట్లీ మీరు రాష్ట్ర ప్రజలందరి మీద బడ్జెట్ పడుతుంది కాబట్టి ఇది మీరు వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నా, కోరుతున్నాం. ఎల్లో సొక్కాలు వేసుకుని 3 కండాలు వేసుకుని తిరిగిన నాయకులందరూ కూడా ఇప్పుడు మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ఎన్నో కబుర్లు చెప్తా ఉన్నారు. ప్రజల దగ్గరికి పాలన మానేసి దండుకునే పని మీదే ఉన్నారు. దాచుకో, దోచుకో, పంచుకో, ఏం దొరుకుద్దా దోచుకుందామని చూస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు, రిజిస్టర్ ఆఫీస్ లేదు, ఎండిఓ ఆఫీస్ లేదు. ఇక ప్యాకాట్లు, అలాగే క్రికెట్ బెట్టింగ్లు, ఆవు మాసాలు ఎగుమతులు, ఒక రకంగా కాదు అన్ని రకాలుగా పంచాయతీల్లో కూడా దోపిడీనే. అన్ని రకాల దోపిడీలని కొంచెం పక్కన పెట్టి ఇవాళ ప్రజల గురించి ఆలోచించవలసిన అవసరం ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉందని చెప్పి నాయకులను కోరుతా ఉన్నాను. ఇది తెలియజేయాలని చెప్పి ఎంఆర్ఓ ద్వారా ఈ రిప్రజెంటేషన్ అందిస్తున్నాం. అంటే ఆ గుర్రాల మీదే తిరిగేవారు పూర్వకాలం అంతా. ఆ కాలంలోకి తీసుకెళ్తారా మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఏదో సినిమా వచ్చింది ఆదిత్య 369 అని, వెనక్కపోతే అన్ని కూడా రాచరికాలే వచ్చినాయి. అప్పుడు పెట్రోల్ కానీ కార్లు కానీ ఏమీ లేవు. ఆ కాలానికి తీసుకెళ్లే పరిస్థితి కాకుండా ఇప్పుడు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మన ప్రజలకి అందుబాటులో ఉండేలాగా మీరు ఇప్పటికే 4 లక్షల కోట్ల దగ్గర అప్పులు చేసేశారు. ఏం చేశారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవటం తెలియదు మాకు. మేము 3,32,000 5 సంవత్సరాల్లో చేసినా, 2 సంవత్సరాలు కరోనా ఉన్నా మేము ఇవాళ ప్రజలకు అందించే కార్యక్రమంలో ముందున్నాం. ఇవాళ ఆయన 6 జట్టీలు కడతాం ఏంటి, 6 పోర్టులు కడతాం ఏంటి, ఇవాళ 17 మెడికల్ కాలేజీలు తేవటం ఏంటి, ఇవాళ ప్రతి గ్రామంలోనూ కూడా పంచాయతీ, ఆర్బీకే, హెల్త్ సెంటర్, గ్రంథాలయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలకు దగ్గరగా డాక్టర్లు కూడా చేరువ చేసి ఎన్నో రకాల వైద్యాలు చేస్తే అన్నింటినీ కూడా వరసెట్టి మీరు ఇస్తాననే కాకుండానే అన్ని కూడా అటకెక్కించే కార్యక్రమం చేస్తున్నారు. మీరు వెంటనే ఈ డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ నాయకులు బాధుడని తిరిగినారు కదా, ఇప్పుడు మీరు దాని గురించి సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రజలకు మీరు ఓటేసి గెలిపించారు. ఆ ప్రజల్ని బాధుడు బాస్తారా అని నేను చెప్తున్నాను. గొప్ప బాధుడు అని చెప్పి తిరిగారు మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కరెంటు ఛార్జీలు కూడా పెంచకుండా, మరి ఏమీ పెంచకుండా చేస్తే మీరు రాగానే కరెంటు ఛార్జీలు పెంచి బాధుడు బాధారు. పెట్రోల్ ధరలు కూడా పెంచి బాధుడు బాధారు. ఇవాళ వ్యవసాయానికి, రైతులకి గిట్టుబాటు ధర అందించే కార్యక్రమంలోనూ, అలాగే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ విషయంలోనూ, అలాగే ఇన్సూరెన్స్ విషయంలో రైతులకి ప్రభుత్వమే కట్టి వేలాది రూపాయలు రైతులకు అందేలా చేసింది. ఇవాళ మీరు అటకెక్కించలేదా అని అడుగుతున్నాను నేను. ఇవాళ నిరుద్యోగ భృతి అని చెప్పారు. ఆ నిరుద్యోగ భృతికి P4 అన్నారు. ఆ P4కి ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు. అలాగే మీరు 50 సంవత్సరాలు దాటిన మహిళలకి మీరు పెన్షన్ ఇస్తానని చెప్పారు. బీసీ వాళ్ళ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది కూడా అటకెక్కించే కార్యక్రమం చేశారు. 18 ఏళ్ళు దాటిన మహిళకి 1500 నీకు 15 అని చెప్పారు.
అది కూడా అటుకెక్కించి చేసి P4 లో అన్నారు. ఈ P4 లో మీరు ఎంతమందికి ఇచ్చారో ఇక్కడ నాయకులు చెప్పాలి, ఇక్కడ ఎమ్మెల్యే చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను అలాగే యువతకి P4 లో అన్నారు, ఎంతమందికి ఇచ్చారో మీరు డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ప్రతి ఒక్కటి కూడా అటుకెక్కిచ్చే కార్యక్రమం చేసి రైతులను నడ్డి విరిచి కనీసం గోను సంచులు కూడా సప్లై చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని నడిపే విధానం మీకు ఉందా అని అడుగుతున్నాను. మీకు ఎర్ర బుక్కు సిద్ధాంతాన్ని తీసుకొచ్చి కేసులు పెట్టి భయపెట్టి ఇవన్నీ చేస్తే పిల్లిని ఇంట్లో పెడితే కొడితే అది పులవుతుంది అన్నట్టుగా ఎవ్వరూ వెనక్కి తగ్గేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందు మీకు ఓటేసిన ప్రజలకి మంచి పరిపాలన మీరు ఇస్తానన్న సూపర్ 6 సూపర్ బాధుడు చేయకుండా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తున్నాను, కోరుతున్నాను. ఇకనైనా సరే ప్రజలకి మంచి పాలన అందించే విధంగా ఆలోచించండి. మీ దోపిడీ మానండి, మీ దొంగతనాలు మానండి, దోచుకోవాలని పక్కన పెట్టండి అని చెప్పి తెలియజేస్తూ ఇక ప్రజల్ని మంచి బాటలో మన్నించకపోతే ఆ ప్రజలే తిరగబడే పరిస్థితికి ఆల్రెడీ వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.